ఇక్కడ ఒక మాట అండి. పోలీసుల దగ్గర ఒక లాఠీ ఉంటుందండి. అది అన్యాయానికి వాడుతున్నారా, న్యాయానికి వాడుతున్నారా అది వాళ్ళ చేతిలో ఉంటుంది. జడ్జి దగ్గర ఒక స్టిక్ ఉంటుందండి. అది న్యాయానికి ఉపయోగించాడా లేదా అన్యాయానికి ఉపయోగించాడో ఆయన చేతిలో ఉంటుంది. విన్న దాన్ని బట్టి అది ఉంది. అలాగే ఒక మనుషుడు మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడా లేదా చెడ్డగా మాట్లాడా అది నాలుక వశంలో ఉన్నది. ఈ నాలుక హృదయంలో దాగి ఉన్న దాన్ని బట్టి తిరుగుతుంది. ఒక చక్కాని పడవని ఎలా అయితే తిప్పగలుగుతామో హృదయంలో మైండ్ సెట్ ఎలా ఉంటుందో అలా నాలుక తిరుగుతుంది. ఇది కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా మీకు ఒక మాట చెప్తాను. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే, చెడు హృదయమును ప్రేమగల మాట్లాడు పెదవులు కలిగి ఉండుట మంటి పెంకుల మీద వెండి పూతతో సమానమని. మంటి పెంకు ఉంది కదా, మట్టి ఆ పెంకు ఉంటుంది కదా, పెంకుటిల్లు, ఆ పెంకుకు వెండి పూత పోసినతో సమానం అంట. చెడు హృదయము ప్రేమగల హృదయం, చెడు మాట్లాడేది ప్రేమ, ఇది కలవదు. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూస్తే 11-12, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేయనియండి, అపవిత్రుడు ఆయన ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమో, ఇదిగో నీతిమంతుడుగానే ఉండనిమో, పరిశుద్ధుడును ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున జీతము నా యొద్ద ఉన్నదని ప్రభు స్పష్టంగా తెలియజేస్తాను. భయపడకు, నువ్వు న్యాయవంతుడా, నీకు భయం లేదు. అన్యాయం చేసేవానికి భయం, కానీ న్యాయంగా బ్రతికేవానికి భయం ఎందుకండి? ప్రైజ్ ది లార్డ్.